Hello guys! So Ivala, we are going to visit one of the oldest temples in Telangana. అదే రంగనాథ స్వామి టెంపుల్. దీని కన్స్ట్రక్షన్ 14th సెంచరీలో చేశారు. దీని లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అందోల్ మండల్. సో మనమైతే రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చేసాము. దీని గురించి మరింత హిస్టరీ తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళి పంతులను అడిగిద్దాం. పంతులు ఈ గుడి ప్రాధాన్యత ఏందో మీ మాటలో చెప్పండి. ఓ మంజీరా నది తటాంచల స్వామి కోల్లాస కస్తూరిక దామం బొప్పగా అందవోలు జనిత తాపంబు వారింపగా శ్రీమద్ భాస్కర కోటి తుల్య నగరిన్ శ్రీరంగమున్ వీడి మా గ్రామం బంధు వసించినాడవట శ్రీరంగా మనోనాయక. మరి అలా వైకుంఠపురంబును వీడి ఆ యొక్క శ్రీరంగనాథ స్వామి శ్రీరంగం లోపల స్వయంభుగా ప్రతిష్ఠింపబడినాడు. అటువంటి రంగనాథ స్వామి యొక్క విశిష్టత గొప్పతనం అనేది మనము ఎంత చెప్పుకున్నా కానీ తక్కువనే. క్రీస్తు పూర్వము 1416 సంవత్సరం లోపల శౌర్యరామినేడు రెడ్డి రాజు అయినటువంటి ఆ యొక్క రాజు తమ కులదైవం అనేటువంటి శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకొని అటువంటి విగ్రహాన్ని తమ రాజ్యం లోపల ప్రతిష్టాపన చేద్దామని మనసు లోపల సంకల్పం చేసుకొని 1416 సంవత్సరం లోపల తెల్లటి పాలరాతి గుట్టలతో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం లోపల మొట్టమొదటిగా ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి దేవాలయాన్ని నిర్మాణం గావించి అటు పిమ్మట కల్పగూరు నుంచి తమ రాజ్యాన్ని ఈ యొక్క అందోలుకు విస్తరింపజేసుకొని రాజధానిగా చేసుకొని సుపరిపాలనను అందించినాడు. ఇటువంటి సాలగ్రామ శిల దశావతార యుక్తమై ఉన్నటువంటి సాలగ్రామ శిలలు అంటే మామూలుగా చిన్న సైజులో ఉంటాయి. అటువంటి సాలగ్రామ శిలతో కూడినటువంటి దశావతారాలతోని శ్రీదేవి భూదేవి మరియు ఆదిశేషునితోని నాభి నుంచి కమలం యందు బ్రహ్మతోని ఉన్న విశిష్టమైనటువంటి దేవాలయము శ్రీరంగంలోనే ఉన్నది. మళ్ళా ఇక్కడ అందోలు గ్రామం లోపలనే ఉన్నది. అటువంటి దేవాలయాన్ని ప్రతిష్ఠింపజేసినాడు ఆ యొక్క రెడ్డి రాజు. అటు పిమ్మట కాలక్రమేణా దేవాలయం కొంత శిథిలం కాగా 1767 సంవత్సరం లోపల రాయ్ భగిన్ రాణి శంకరాంబ బిరుదురాంకిత అయినటువంటి రాణి శంకరాంబ దేవాలయాన్ని విస్తరింపజేసి మరి అందమైనటువంటి గాలి గోపురాన్ని నిర్మాణం చేసి మరి ఈ యొక్క అందోలు రాజ్యాన్ని పరిపాలించింది ఆ యొక్క శంకరాంబ. మరి కాలక్రమేణా ఈ యొక్క దేవాలయానికి ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా 1880 సంవత్సరం లోపల నవాబు రాజులు ఈ యొక్క భూములన్నింటినీ కూడా తీసుకొని ప్రభుత్వం నుంచి కొంత ఆదాయాన్ని దేవాలయానికి వెచ్చించినారు. క్రమేణా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి ఈ యొక్క కార్యక్రమాలకు దేవాలయంకు సరిపడలేకపోయింది. 1980 సంవత్సరం లోపల మరి ఈ యొక్క అనువంశిక పూజారులైనటువంటి మనసంపై ముడుంబై రంగకృష్ణమాచార్య గారు వెంకటాచార్యులు వాళ్ళు అనువంశికం కూడా ఈ యొక్క దేవాలయానికి సేవ చేస్తూ వచ్చినారు. 1980 నుంచి
మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మంజూరైనటువంటి డబ్బులు ఆగిపోయినవి. విగ్రహాలు దొంగతనం గావించబడి ఆ విగ్రహాలు మళ్ళా చెరువులో దొరికినాయి, పంచలోహ విగ్రహాలు. అటు పిమ్మట 2000 సంవత్సరం జై బజరంగ్ దళ్ సేవా సమితి ఆధ్వర్యం లోపల దినదిన అభివృద్ధి అయ్యి భగవంతుడు ఎవరితోని సేవ చేయించుకోవాలో వాళ్ళతోని అంగరంగ వైభవంగా దినదిన అభివృద్ధి అవుతూ అందరితోని సేవ చేయించుకుంటూ జయదీపమానంగా కోరిన కోరికలను తీరుస్తూ కొంగు బంగారమై వెలసినటువంటి ఈ యొక్క దివ్యధామము రంగనాథ క్షేత్రము, అందోలు గ్రామము. మరి ఇప్పుడు గుడి నడవడానికి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది పంతులు? మామూలుగా ఇది ధూపదీప నైవేద్యము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోపల అప్పుడు 2007 సంవత్సరం లోపల పురాతన దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద 2,500 ఇస్తుండే. ఆ 2,500 ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 6,000 అయింది. అది మా నాన్నగారు చిదిరే రమేష్ శర్మ గారు మరి నాన్నగారి పేరు మీద ఉన్నది. నాన్నగారికి కూడా ఆ ప్రభుత్వం నుండి నెలకు 6,000 వస్తాయి. కానీ ఇది పురాతన దేవాలయం కదా, ధూపదీప నైవేద్యము కాకుండా దీనికి పూజారి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి రోజు ప్రసాదాలు అవి అయ్యేటట్టు ఏర్పాటు చేసుకుందామని కొంతమంది సహాయ సహకారాలు భగవంతుడు కొంతలో నాకు అనుగ్రహించిన దాంట్లో కలుపుకొని ఇప్పటికైతే దేవాలయానికి నిత్యము ధూపదీప నైవేద్యాలు నడిపిస్తున్నాం. ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నారు అనుకుంటున్నారా బయట? అయితే ఈ దేవాలయము 1416 సంవత్సరంలో ఉన్నది. ఈ 1416 సంవత్సరంలో ఉన్న దేవాలయము వెనకటి పుస్తకాలలో మా తాత వాళ్ళు రాసిన దాని ప్రకారం అయితే కనీసము దీనికి మొత్తము పనివారు అర్చకులతో సహా 500 మంది ఈ దేవాలయానికి పనిచేసేవారు. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంత వైభవం ఉందో రంగనాథ స్వామికి కూడా అంత వైభవం ఉండేది. ఒకప్పుడు రథము తిరుగుతుండే, అనేక రకమైనటువంటి కట్టె వాహనాలు ఉండే, చెక్క వాహనాలు. మరి ఆ కాలం లోపల ఆ విధంగా రంగనాథ స్వామి చేసుకున్నాడు. రాజులు పరిపాలించిండు ఇక్కడి నుంచే కనుక స్వామి కూడా రాజులాగానే ఉండే అప్పుడు. కానీ కాలక్రమేణా కొంత తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు భగవంతుడు ఎవరో రూపంలో చేయించుకుంటున్నాడు. కానీ ఆయనకు తగ్గటువంటి ప్రాధాన్యత మాత్రం లేదు. రావడానికి ఇంకా కొంత సమయం పడుతుండొచ్చు. స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలి. ధన్యవాదాలు పంతులు. సో చూశారు కదా వీడియో. ఈ గుడి యొక్క హిస్టరీని మరియు ఈ గుడి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి మేము ఈ వీడియోని చేశాము. సో ఈ వీడియో షేర్ చేసినట్టయితే చాలామందికి ఈ గుడి యొక్క ప్రాముఖ్యతని తెలియజేసిన వారు అవుతారు. సో యా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.